ఎవరికైనా ఒక రేంజ్ వచ్చేంత వరకే ఆయుధం అవసరం. ఆ రేంజ్ దాటిందంటే వాడికి వాడే ఒక ఆయుధంగా తయారవుతాడని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ ఉందన్నమాట. ఇక్కడ డబ్బుకు కూడా అదే వర్తిస్తుంది. సర్టైన్ అమౌంట్ వరకే మనం డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఒక రేంజ్ వరకు డబ్బు సంపాదించిన తర్వాత మనం డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. దాన్ని కరెక్ట్ గా వాడినట్లయితే తర్వాత డబ్బులు సంపాదిస్తుంది. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ధనికులు, బిజినెస్ మ్యాన్స్ అందరూ పాటించేటువంటి పద్ధతి ఇదే అన్నమాట. వాళ్ళు ఒక రేంజ్ వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడరు. ఏ రకంగా డబ్బు అనేది ఈజీగా సంపాదించవచ్చు, డబ్బు సంపాదించడం అన్నది ఎంత ఈజీ అయిన పని అన్న చెప్పేసి మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ పని అన్నమాట. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదు. మనిషి మైండ్ లోంచి వచ్చినట్టువే ఈ టెక్నాలజీ కానీ, ఈ ఏరోప్లేన్స్ కానీ, ఈ మొబైల్స్ కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మనిషి మైండ్ లోంచి వచ్చిందన్నమాట. సో మనిషి మైండ్ లోంచి ఇంత పెద్ద పెద్ద టెక్నాలజీస్, ఇంత ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు డబ్బు సంపాదించడం అనేది అంత కష్టమైన పని కాదని చెప్పేసి నా ఉద్దేశం. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకే ఒక సర్టెన్ అమౌంట్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. ఒక సర్టెన్ అమౌంట్ వచ్చిందంటే కొంత డబ్బుని మనము మొబైల్ కొనడానికి, బైక్స్ కొనడానికి, లేకపోతే ఏదైనా కార్ కొనాలని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అదే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారనమాట. స్టాక్స్ లో, తర్వాత ఒక ప్లేస్ కొనడంలో, లేదంటే ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయడంలో కూడా డబ్బులు ఉపయోగిస్తారు. ఇక్కడ కార్లు, బైక్లు, మొబైల్ వల్ల ఏమవుతుందంటే కొంటే అయిపోదన్నమాట. తర్వాత వాటికి పైన రీఛార్జ్లు, ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీటి వల్ల ఏమైతుంటదంటే ఒకసారి ఆ వస్తువును కొన్న తర్వాత మన జోబులోంచి డబ్బులు వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే ఈ ఫైనాన్షియల్ టర్మినాలజీలో వీటిని ఏమంటారంటే మనం కొన్న వస్తువుల నుంచి, లేదంటే మనం పెట్టినటువంటి డబ్బుల నుంచి ఇంకా మన డబ్బులు జోబులోంచి వెళ్ళిపోతూ ఉంటే వీటిని ఏమంటారంటే ఫైనాన్షియల్ టర్మినాలజీలో లయబిలిటీస్ అంటారు. అంటే ఇవి మనం ఖర్చులు పెంచుతాయి అన్నమాట. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే వీటిని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక స్థలం కొనడం కానీ, లేకపోతే పొలం కొనడం కానీ, లేకపోతే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ స్థలం కానీ, పొలం కానీ, కొత్త బిజినెస్ కానీ ఏం చేస్తాయంటే వీళ్ళకి డబ్బుల్ని వాళ్ళ జోబులోకి తీసి పెడతాయి అన్నమాట. ఒక వస్తువును కొనడం కానీ చేశామంటే దాని ద్వారా మనకు డబ్బులు వస్తే అటువంటి వస్తువుని ఫైనాన్షియల్ టర్మినాలజీలో అటువంటి వస్తువుని ఏమంటారు అంటే అసెట్స్ అంటారు. ఇవి మనకు డబ్బును కంటిన్యూస్ గా మన జోబులోకి తీసుకొచ్చి పెడతాయి అన్నమాట. సో ఇక్కడ మెయిన్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డబ్బు సంపాదన అనేది ఒక మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ ని ఎవరైతే సరిగా ఆడగలుగుతారో వాళ్ళని సరిగా ఆడగలిగితే వాళ్ళు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అంటారు, వాళ్ళు రిచ్ పీపుల్ అవుతారు. ఎవరైతే ఈ గేమ్ ఆడడం తెలియదో, ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఈ ఫార్ములాస్, ఈ డబ్బు అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అని తెలియదో వాళ్ళని పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అంటారు, పూర్ పీపుల్ గా తయారవుతారు. ఇక్కడ ఈ పూర్ పీపుల్ లో ఏమవుతుందంటే ఈ డబ్బును మనము మేనేజ్ చేయడంలో వాళ్ళు లాజిక్ కంటే ఎమోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అదే మనకి మెయిన్ విలన్ గా తయారయ్యి మన జీవితాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే నేనేమంటానంటే మెయిన్ గా ఎమోషనల్ గా గొప్పలకు పోయి మనకు అనవసరమైనటువంటి వస్తువులు కొని వాటికి జీవితాంతం ఖర్చు చేయడం వలన మాత్రమే ఈ తెలివి ఉపయోగించకపోవడమే పెద్ద సమస్యగా మారి మనను పూర్ పీపుల్ గా తయారు చేస్తుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. ఇక్కడ డబ్బు సంపాదన అనేది చాలా ఈజీ అయిన విషయం. ఇది ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ అన్నమాట. మీకే ఒక సర్టెన్ అమౌంట్ డబ్బు వస్తే మీరు ఏం చేస్తారన్నది కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, థాంక్యూ.